అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ స్టడీ సర్కిల్. ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు కూడా మన ఛానల్లో అయితే డిస్కస్ చేస్తున్నాం. 2026 ఫిబ్రవరి 8వ తారీఖు సంబంధించినటువంటి ముఖ్యాంశాలు అయితే చూద్దాం. మొదటి అంశం వచ్చి ఆర్మీ జవాన్కు గ్యాలంటరీ పురస్కారం. సెకండ్ వన్ వచ్చి 80 ఏళ్ల వయసులో భారత పౌరసత్వం గురించి. థర్డ్ వన్ వచ్చి వింటర్ ఒలింపిక్స్ 2026. ఫోర్త్ వన్ వచ్చి కొత్త తరం 2 నానోమీటర్ సెమీకండక్టర్ ఆవిష్కరణ గురించి. వీటితో పాటు మరికొన్ని ముఖ్యాంశాలు అయితే చూద్దాం. అందులో మొదటి అంశం వచ్చి ఉపగ్రహాలను ధ్వంసం చేసే చైనా మైక్రోవేవ్ ఆయుధం. దీని గురించి అయితే చూద్దాం. క్షిపణులు, తుపాకీలను మించిన అధునాతన ఆయుధాలపై దృష్టి సారించిన పలు దేశాలు సైన్యాలు తక్కువ ఖర్చుతో కూడిన శక్తివంతమైన ఆయుధాల వైపు అయితే దృష్టి సారించి వాటిని అయితే తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హై పవర్ మైక్రోవేవ్ వెపన్స్ సిద్ధమవుతూ ఉన్నాయి. చైనాలోని నార్త్ వెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీలోని వాంగ్ గ్యాంగ్ బృందము TPG-1000C వ్యవస్థను అయితే అభివృద్ధి చేసింది. దీనిలో మైక్రోవేవ్ తరంగాలు అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇది 4 మీటర్ల పొడవు, 5 టన్నుల వరకు కూడా బరువు ఉండే పరికరం. 1 నిమిషం పాటు 20 గిగావాట్ల శక్తిని కూడా ఇదైతే ఈ ఆయుధం అనేది అందించగలదు. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చెందిన స్టార్ లింకర్ శాటిలైట్పై చైనాలోని ఎప్పటి నుంచో కొన్ని ఆందోళనలు అనేవి వస్తూ ఉన్నాయి. అవి దేశ భద్రతకు ముప్పుగా మారాయని కూడా ఆ దేశ నిపుణులు అనేవారు అయితే చెప్పడం జరిగింది. దీంతో స్టార్ లింక్ కిల్లర్ని అయితే తయారు చేసుకోవాలనేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ఆయుధం గురించి కూడా బయటికి రావడం అయితే జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం వచ్చి కొత్త తరం 2 నానోమీటర్ సెమీకండక్టర్ ఆవిష్కరణ. దీని గురించి అయితే చూద్దాం. కొత్త తర అవసరాలకు అనుగుణంగా నానోమీటర్ సెమీకండక్టర్ను కేంద్ర ఎలక్ట్రానిక్స్ IT శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ గారు అయితే బెంగళూరులో అయితే ఆవిష్కరించారు. కాల్కామ్ సంస్థ అభివృద్ధి చేసినటువంటి 2 నానోమీటర్ సెమీకండక్టర్ భారతీయ 5వ పారిశ్రామిక విప్లవానికి అయితే ప్రతీకగా దీన్ని అయితే ఆవిష్కరించడం అయితే జరిగింది. అత్యాధునిక మైక్రో ఎలక్ట్రానిక్స్లో తయారైన ఈ చిప్లో 20-30 బిలియన్ల ట్రాన్సిస్టర్లు కూడా ఇందులో అయితే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం సెమికాన్ 10ను కేవలం మానవ మేధకు పదును పెట్టే లక్ష్యంతో అయితే ఏర్పాటు చేశారు. అయితే వచ్చే 10 ఏళ్లలో 85,000 సెమీకండక్టర్ నిపుణులకు శిక్షణ ఇవ్వాలని అయితే లక్ష్యంగా అయితే పెట్టుకోగా 4 ఏళ్లలోనే 67,000 మందిని అయితే ఇంజనీర్లకు అయితే దీనిలో అయితే సిద్ధమయ్యారు. చిప్పుల వాడకం నుంచి వాటిని తయారు చేసే స్వావలంబన దేశంగా మారిన భారత్లోని 315 విశ్వవిద్యాలయాలు, కళాశాలలు చిప్పుల తయారీ కేంద్రాలకు కూడా మారడం అయితే జరిగాయి. అయితే దీని యొక్క లక్ష్యం ఏంటంటే కంపెనీలు అంకురాల పర్యావరణ వ్యవస్థలు చిప్ తయారీలో అత్యున్నత సామర్థ్యాన్ని వృద్ధి చేయడమే ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ 2.0 లక్ష్యమనేసి అయితే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు అయితే దీని గురించి అయితే చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి క్రీడా అంశాల్లో భాగంగా వింటర్ ఒలింపిక్స్ 2026. దీని గురించి అయితే చూద్దాం. వింటర్ ఒలింపిక్స్ ఇటలీలోని మిలాన్లో అయితే ఘనంగా అయితే ప్రారంభమయ్యాయి. ఇటలీలోని అతిపెద్ద స్టేడియం అయినటువంటి సారా సిరోల్లో అయితే వింటర్ ఒలింపిక్స్ అనేవి అయితే ప్రారంభించారు. ఈ పర్యటనలో భారత్ తరపున ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అనే అతను మువ్వెన్నెల పతాకాన్ని అయితే పట్టుకొని భారత బృందానికి అయితే నాయకత్వం అయితే వహించారు. భారత్ నుంచి స్ఫ్రాంజిన్ లండప్ అనే అతను మాత్రమే ఈ క్రీడల్లో అయితే పోటీ అయితే పడనున్నారు. మొత్తం 16 క్రీడా అంశాల్లో అయితే ఈ వింటర్ ఒలింపిక్స్ అనేవి అయితే జరుగుతున్నాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. వింటర్ ఒలింపిక్స్ 2026 అనేవి ఎక్కడ నిర్వహించారని అడగచ్చు. లేదంటే భారత్ తరపున ఎవరైనా పోటీ పడుతున్నారు లేదా భారత బృందానికి నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరైనా సరే ఆడడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం వచ్చి భారత్కు బలమైన కరెన్సీ. దీని గురించి అయితే చూద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మలేషియాలో 2 రోజుల పర్యటన కోసం అయితే కౌలాలంపూర్ అయితే చేరుకున్నారు. ఇక్కడ ఆయన ప్రవాస భారతీయులను ఉద్దేశించి అయితే ఒక ప్రసంగం కూడా చేశారు.
విశ్వసనీయతే భారత్‌కు బలమైన కరెన్సీగా మారిందనేసి అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారైతే పేర్కొన్నారు. బ్రిటను, యూఏఈ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, ఐరోపా సమైక్య వంటి వాటితో కుదిరిన ఒప్పందాల్లో భారత్ ప్రతిఫలించిందనేసి కూడా చెప్పడం అయితే జరిగింది. ఉమ్మడిగా రూపాంతరీకరణను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్, మలేషియా భాగస్వామ్యం అనేది ఇరు దేశాలకు కూడా మార్గనిర్దేశం అనేది చేస్తుందనేసి కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ తమిళనాడు నుంచి అయితే ఎంతోమంది ఇక్కడికి వచ్చి స్థిరపడి వేరు వేరు రంగాల్లో అయితే సేవలు అందిస్తున్నారనేసి కూడా చెప్పడం అయితే జరిగింది. మలేషియా ప్రధాని ఎవరంటే అన్వర్ ఇబ్రహీం. ఇతను ప్రధాని కాకముందు కూడా మోడీ గారికి ఇతనికి స్నేహ సంబంధాలు అనేవి కూడా ఉన్నాయి. దాని గురించి కూడా చెప్పడం జరిగింది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు జయశంకర్, నిర్మలా సీతారామన్, ఎల్ మురుగన్ వీళ్ళందరూ కూడా తమిళనాడుకి చెందిన వారనేసి తమిళం అనేది ఎంత గొప్పది అనే ఉద్దేశంతో కూడా కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ తిరువళ్ళువర్ పీఠాన్ని, కొత్త కాన్సులేట్ను కూడా ఇక్కడైతే ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. ప్రవాస భారతీయుల్లో 6వ తరం వరకు ఓవర్సీస్ సిటిజన్షిప్ ఇండియా కార్డు అయితే జారీ చేయాలనేసి అయితే ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం కూడా తీసుకుంది అనేసి కూడా చెప్పడం జరిగింది. భారత్ విజయం మలేషియా విజయం అని, ఇది ఆసియా విజయం అని కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే పేర్కొన్నారు. 2026లో ప్రధాని నరేంద్ర మోడీ గారు తన మొదటి విదేశీ పర్యటన మలేషియా కావడం అనేది గొప్ప అవకాశంగా అయితే చెప్పడం జరిగింది. ఎంతో సంతోషించి ఈ విషయాల గురించి అన్నీ కూడా మాట్లాడడం జరిగింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ప్రధాని నరేంద్ర మోడీ గారు 2026లో తన మొదటి విదేశీ పర్యటన కోసం ఏ దేశానికి వెళ్ళారనేసి అడగొచ్చు. మలేషియా. సో ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం వచ్చి 80 ఏళ్ల వయసులో భారత పౌరసత్వం. దీని గురించి అయితే చూద్దాం. బ్రిటిష్ రచయిత్రి, ఫోటోగ్రాఫర్, సాంస్కృతిక పరిశోధకురాలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత పెపేతా సేట్కి అయితే 80 ఏళ్ల వయసులో అయితే భారత పౌరసత్వం అనేది అయితే ఈమె అందుకున్నారు. ఈమె 1857లో బ్రిటిష్ సైనికుడిగా ఉన్న తన తాత రాసినటువంటి డైరీ చదివి 27 ఏళ్ల వయసులోనైతే పెపేతా భారత్కి అయితే వచ్చారు. ఈమె కేరళ ఆచారాలు, ఉత్సవాలు, ప్రకృతి సౌందర్యాలను డాక్యుమెంట్ చేస్తూ దాదాపు 4 దశాబ్దాల పాటు ఈమె ఇక్కడే గడపడం జరిగింది. ఈమెకు 2012లో అయితే భారత ప్రభుత్వం అనేది పద్మశ్రీ అవార్డును కూడా ప్రకటించడం జరిగింది. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవలి 80 ఏళ్ల వయసులో భారత పౌరసత్వం అందుకున్నటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎవరైనా అడగొచ్చు, పెపేతా సేట్. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి ఆర్మీ జవానుకు గ్యాలంటరీ పురస్కారం. దీని గురించి అయితే చూద్దాం. మార్కాపురం జిల్లా కంభం మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన ఆర్మీ జవాను డెర్ర పుల్లయ్యకి అయితే ప్రతిష్టాత్మక గ్యాలంటరీ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఇతనికి ఈ అవార్డును ఎందుకు ఇచ్చారంటే 2024 మార్చి 17న జమ్మూ కాశ్మీర్లోని అత్యంత శీతల ప్రాంతమైనటువంటి గ్లేసియర్లో ఇతను విధులు నిర్వహిస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి 2 జవాన్లు సుమారు 200 అడుగుల లోతు ఉన్నటువంటి మంచులోయలో అయితే పడిపోయారు. వారిని ఇతను మంచులోయలోకి దిగి వాళ్ళని ప్రాణాలతో కాపాడినందుకు గాను ఇతనికి గ్యాలంటరీ పురస్కారం అనేది అయితే అందజేశారు. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవలి ఒక ఆర్మీ జవాన్కు గ్యాలంటరీ పురస్కారం అనేది ప్రదానం చేశారు. ఎవరనేసి అతని పేరు అడగొచ్చు, డెర్రీ పుల్లయ్య. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, 2026 ఫిబ్రవరి 8వ తారీఖు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసాం. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అప్డేట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కాంపిటేటివ్స్ అయితే వాళ్ళకైతే ఈ క్లాసెస్ అనేవి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.